కాకినాడ జిల్లా చేబ్రోలు గ్రామంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసంలో జనసేన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సందర్భంగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తల్లూరి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ నెల 25, 26, 27 తేదీల్లో జనసేన పట్టణ, మండల అధ్యక్ష పదవుల ఎన్నికలు నిర్వహిస్తున్నట్టుగా తెలియజేశారు. ఈ సమావేశానికి పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ పైమాన్ కమిటీ సభ్యులు హాజరయ్యారు. కాబట్టి ఒక్కొక్కసారి మనం వాళ్ళతో కోఆపరేట్ చేయాలి, వాళ్ళు మనతో కోఆపరేట్ చేయాలి, కూర్చుందాం, మాట్లాడదాం. బట్ దయచేసి అందరూ ఒకటిగా ఉంటే ఏదో నుండి ఇక్కడ మన సెంట్రల్ ఆఫీస్కి కాల్ చేయండి. బట్ ప్లీజ్ దయచేసి మీరు 21వ తారీఖులో ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేయండి. చేస్తే 25, 26, 27లో మనం మొత్తం పూర్తి చేసి మీకు ముగ్గురు మళ్ళా 50 దగ్గర అయితే మనం ఇన్ఛార్జీలు వేసాము. బూత్ కావచ్చు, వార్డు కావచ్చు, విలేజ్ కావచ్చు. వాళ్ళ కింద నలుగురిని కోఆర్డినేటర్స్ని మనకి ఇవ్వాలని చెప్పాము, ఇవ్వలేదు. సో నెక్స్ట్ 3 డేస్లో మీకు ఇక్కడ సెంట్రల్ ఆఫీస్ నుంచి ఫోన్స్ వస్తాయి. మీరు సెంట్రల్ ఆఫీస్కి వచ్చాక రాసి ఇవ్వండి వాళ్ళ పేర్లు, ఫోన్ నెంబర్లు, బూత్, వార్డు నెంబర్తో పాటు, లేదా వాళ్ళు ఫోన్ చేసినప్పుడన్నా ఇవ్వండి. బట్ ఇదంతా పూర్తి అయితేనే నెక్స్ట్ మనం ఆ దశకి వెళ్తాము. ఎందుకంటే మండలాధ్యక్షుడిని ఎన్నుకోవాలి అంటే ఈ ప్రక్రియ అంతా పూర్తి అవ్వాలి. అట్లే సిటీ ఇన్ఛార్జీని ఎన్నుకోవాలన్నా కూడా ఈ ప్రక్రియ అంతా పూర్తి అవ్వాలి. సో దయచేసి ఇది నెక్స్ట్ 4-5 రోజుల్లో చేయండి. ఇది కూడా మళ్ళీ ఎలక్షన్ మనం ఇంతకుముందు అయితే ఎలా అయితే లైక్ అంటే మామూలుగా అందరం ఎలా కలిసి ఎన్నుకున్నాము, ఇప్పుడు కూడా సేమ్ అదే పద్ధతిలో అవుతుంది. దీన్ని కోఆపరేట్ చేయండి. లాస్ట్ టైం వచ్చినట్టు ఇష్యూస్ చేయకుండా ఈసారి జస్ట్ మేము రాగానే ఆన్ ద గ్రౌండ్ మేము వచ్చరికి మీ అందరు రెడీగా ఉంటే 2 డేస్లో ఫినిష్ చేసేస్తాం. సో మీ అందరి కోఆపరేషన్ కావాలి. దీనికి మన అధ్యక్షులు గారు కూడా మీ దగ్గర నుంచి ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒకసారి మొత్తం నియోజకవర్గం మొత్తం కమిటీలు పూర్తయిపోయి మండలాధ్యక్షులు, సిటీ అధ్యక్షులు పూర్తి అయిపోయినాక తర్వాత మీతో జూమ్ కాల్స్ మన అధ్యక్షుల వారికి ఎలా ఉంటాయి, మీతో అంటే ఒకరితో ఎలా అంటే దీంతో ఎలా మాట్లాడాలి, ఆ కమ్యూనికేషన్ అంతా సెట్ చేస్తాం మేము. అక్కడ నుంచి మీకు ఎవ్రీ మంత్ ఒక మండలంతో కాల్స్ ఉంటాయి. ఇదంతా చేయాలంటే మనం ఇదంతా పూర్తి చేయాలి. దానికి తప్పకుండా మీ సహకారం కావాలి. మొన్న అయితే ఇక్కడ ఉన్న మెయిన్ లీడర్స్ ఆ రోజు ఈవినింగ్ నుంచి మాకు ఎలా వచ్చి మాతో మాట్లాడి కోఆపరేట్ చేయడం స్టార్ట్ చేశారు. చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, అవి ఎక్కడైనా ఉంటాయి, కామన్ అది. ఆ ఇష్యూస్ లేకుండా మనం 100% క్లీన్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. బట్ దట్ ఈస్ ఫైన్. ఈసారి అట్లాంటి ఇష్యూస్ ఉన్నా మేము కూర్చొని మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాము. అలా ఉంటే నాకు ముందే చెప్పండి. వచ్చిన రోజు ఆఫ్టర్నూన్ వరకు కూర్చొని మాట్లాడే ఇష్యూస్ అన్ని రిజాల్వ్ చేసుకొని ఆ రోజు ఈవినింగ్ నుంచి 2.5 డేస్లో మన ఎలక్షన్ ప్రాసెస్ మొత్తం ఫినిష్ చేసుకుందాము. ఇది అయితే మీ అందరూ కోఆపరేట్ చేస్తే నెక్స్ట్ మీకు అంటే మేము ఇదంతా చేయడం వల్ల మిమ్మల్ని ఎలా ఎంపవర్ చేస్తాము, మిమ్మల్ని లీడర్లుగా ఎలా ముందుకు తీసుకెళ్తాం అనేది నేను 6 మంత్స్లో చేసి చూపిస్తాం మీకు. విలేజ్ అంటే మొత్తం 52 విలేజ్ అధ్యక్షులు కావచ్చు, మండల అధ్యక్షులు కావచ్చు, సిటీ ఇన్ఛార్జీలు కావచ్చు, వాళ్ళందరినీ ఎలా నేను ఒక లీడర్ లాగా ఎంపవర్ చేస్తానో ఇది అయిపోయిన 6 మంత్స్లో చూపిస్తాం మీకు. అది చేయాలంటే డెఫినెట్గా మీ అందరు కోఆపరేట్ చేయాలి, సార్ చెప్పింది చేయాలి. ఇక్కడ ఏ సమస్యలు ఉన్నా ఎవరికి సపోర్ట్ లేకుండా అంటే ఒకరి పక్షానే ఉంటూ ఒకరి పక్షం ఉండకుండా కాకుండా ఎవరైతే ఫస్ట్ నుంచి పార్టీలో కష్టపడుతున్నారో, కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా పార్టీ కోసం ఎవరైతే కష్టపడుతున్నారో అందరినీ గుర్తించి అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్తూ ఈ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా చేయడానికి మేము ఒక ప్లాన్ కూడా చేస్తున్నాము. ప్లాన్ కూడా ఆఫ్టర్ 6 మంత్స్ తర్వాత మేము ఇంప్లిమెంట్ చేయాలంటే ముందు మీరందరూ ఎంపవర్ కావాలి. మొత్తం 5,000 మంది లీడర్లు ఎంపవర్ అవుతారు మనం ఇదంతా పూర్తి చేస్తే. ఈ 5,000 మంది లీడర్లు ఎంపవర్ అవుతే డెఫినెట్గా స్టేట్లోనే ద బెస్ట్ కాన్స్టిట్యున్సీగా ఈ కాన్స్టిట్యున్సీ ఉండబోతుంది. మనకి ఇది అంటే ఇంకా సార్ ఇక్కడ 5 years, 6 years, 7 times ఎన్ని టైమ్స్ అయినా ఆయన పోటీ చేసినంత కాలం పిఠాపురం ఆయనకి ఒక కోటలాగా అయిపోవాలి. దానికి కావాల్సిన వ్యూహం అంతా మేము చేస్తాము. దాన్ని ముందుండి తీసుకెళ్లే బాధ్యత మీ అందరి మీద ఉంది. ఇది మీ నుంచి మేము అందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. 25, 26, 27 తారీఖుల్లో డెఫినెట్గా మళ్ళీ ఇక్కడికి వస్తున్నాం. అది ఇప్పుడు చెప్పదలుచుకోవట్లేదు ఓటర్స్ ఎవరు అనేది, ఎందుకంటే చాలా ఎక్కువ పోతున్నాయి. బట్ మీరు ఊహించని విధంగా ఉంటుంది ఓటర్స్ ఎవరు అనేది. సో డెఫినెట్గా మీకు ఆ రోజు ముందు మార్నింగ్ వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ, ముఖ్య నాయకులు అందరినీ పిలిచి, విలేజ్ ఇన్ఛార్జీని పిలిచి, ప్లస్ ఈ ముఖ్య నాయకులు అందరినీ కూర్చొని ఓటర్స్ ఎవరు అనేది ఆ రోజు ఈవినింగ్ మార్నింగ్ మీకు చెప్పి డిసైడ్ చేసి ఇమీడియట్గా వితౌట్ నోటీస్ ఆఫ్టర్నూన్ ఓటింగ్ అవుతుంది. సో ఇది జరగాలి అంటే నేను మళ్ళీ చెప్తున్నా, నాకు ఈ ఇన్ఛార్జీలు ప్రతి దగ్గర 5 ఎప్పుడు చెప్పాను, ఒక ఇన్ఛార్జి 4 కోఆర్డినేటర్, ఈ లిస్ట్ అంతా పూర్తి అవ్వాలి. ఇది మీరు నెక్స్ట్ 4 డేస్లో